జటిక ప్రకాశం జిల్లాలో కలకల రేపిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించారు పోలీసులు. గత నెల 22న ఒంగోలులో దారుణ హత్య చేసిన 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. స్వగ్రామంలో చోటు చేసుకున్న ఆధిపత్య పోరే హత్యకు కారణమని వెల్లడించారు. దాదాపు 50 కత్తిపోట్లతో వీరయ్య చౌదరిని పొడిచారని తెలిపారు. ఈ హత్యకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, అతని ఎదుగుదల చూసి కొందరు ఈర్ష్య చెందారని ఎస్పీ తెలిపారు. దానికి తోడు గ్రామంలో ఇసుక వ్యవహారంలో ఆధిపత్య పోరు ఉందని చెప్పారు. హత్యకు ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ప్రణాళిక రచించాడని, అతను ఓ వాస్తు సిద్ధాంతి అని పేర్కొన్నారు. ఇక వినోద్ అనే వ్యక్తి ద్వారా హత్యకు కుట్ర అమలు చేశారని జిల్లా ఎస్పీ వివరించారు. నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో 4 వ్యక్తులు పొడిచి హత్య చేశారు. సో వీళ్ళు వేరే వేరే రీజన్స్ తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది. చేసినటువంటి వ్యక్తులు వంశీ, అలాగే బన్నీ తేజ, నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే 4 వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు. అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేశారు. అలాగే విలేజ్ లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది. అక్కడి నుంచి అతను గ్రడ్జు పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకెళ్ళనివ్వకుండా చేశారని, తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్ తో వీరయ్యకి, వీళ్ళ టీం కి, అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీమ్ తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని విలేజ్ కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది.